అందరికీ యేసయ్య నామం తెలుసా? చాలామందికి ఈ లోకంలో యేసయ్య నామం గురించి తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. అయితే ఆయన నామము ఎలాంటిదంటే, ఎప్పుడైతే ఇజ్రాయేల్ వారు ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు యెహోవా నామమును బట్టి వారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో దేవుడు వారిని విడిపించాడు. ఎందుకంటే ఆయన నామము ఉన్నతమైన నామము. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో విడుదల ఉంది. ప్రతి మోకాలును ఆయన నామంలో పొంగుతుంది. హల్లెలూయా. సామెతలు 18:10. సామెతలు 18, Proverbs 8:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడిందంటే, యెహోవా నామము బలమైన దుర్గము. హల్లెలూయా. ఆయన నామము బలమైన దుర్గం. యెహోవా నామము బలమైన దుర్గము. హల్లెలూయా. అయితే నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. యెహోవా నామము బలమైన దుర్గము. బలమైన దుర్గం అంటే స్ట్రాంగ్. ఇప్పుడు యుద్ధాలు అయితే ఏం జరుగుతుంది? అందరినీ ఒక దగ్గరికి వెళ్ళండి అంటారు, తెలుసు కదా. యుద్ధం జరుగుతుంటే బాంబులు ఒక దేశం మీద బాంబులు వేస్తున్నారు అనుకో, ఇజ్రాయెల్ దేశం మీద కొన్ని దేశాలలో బాంబులు వేస్తుంటారు. బాంబులు వేస్తున్నప్పుడు వారందరూ బాంబు షెల్టర్లు ఉంటాయి, షెల్టర్ కిందికి వెళ్ళండి అని చెప్తారు ప్రజలందరినీ. ఎందుకంటే అక్కడ బాంబు పడ్డా కూడా ఏం కాదు. హల్లెలూయా. అంటే యెహోవా ఆయన యొక్క నామమును ధరించుకున్న మనము చాలా ప్రొటెక్టెడ్ అనమాట. మనకి ఏది కూడా ఏ అపాయము రాదు. ఎందుకంటే ఆయన నామము అందు మనం ధరించుకొని ఆయన నామం కింద ఉన్నాం మనం. హల్లెలూయా. అందుకని ఇక్కడ యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. అంటే ఏదైనా సమస్య ఏదైనా వచ్చినప్పుడు మనము ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తాం. ఆయన నామం మనకి ఒక షీల్డ్ లాగా ఉంటుంది, ఒక కవచం లాగా. ఒక కవచం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దేవుని నామము మనకి కవచంగా ఉండి ఏ యొక్క హాని జరగకుండా, ఏ సమస్య వచ్చినా, ఏ యొక్క పరిస్థితి అయినప్పటికీ ఆయన బలమైన దుర్గముగా మనకు ఉంటాడట. హల్లెలూయా. కాబట్టి ఆయన నామమును ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆయన నామం బట్టి సమస్యలకు ఆజ్ఞాపించాలి. మన సమస్యలలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆయన నామమును బట్టి నా పరిస్థితి మారాలి, నా యొక్క అప్పు పోవాలి. ఈయన నామము అంత గొప్పది. హల్లెలూయా. ఆయన నామముని మనం వాడడం ఎక్కువ. యేసు నామములో దయ్యములను విరగొట్టేదరు, నా నామములో ఎంతది. రోమీయులు మార్కు సువార్త 16:16 అందులో ఉంటుంది, మా నామములో మీరు ఏం చేయగలుగుతారు, నా నామములో మీకు ఏం జరుగుతుంది. 16:16 మార్కు సువార్త 16:16 దాంట్లో ఉంటుంది. మార్కు సువార్త 16 ఆఖరి వచనాలలో. కిందకి చదవండి. అక్కడి నుంచి ఏలనగా నా నామమునా. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? నా నామమునా. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది అంటే నా నామమునా. అంటే ఆయన నామములో మనం ఏం చేయగలము, ఆయన నామంలో ఎంత శక్తిని దేవుడు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు అని ఇక్కడ రాయబడింది. చదవండి. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థనొందురని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం రాయబడింది? ముందుగా నా నామమునా. హల్లెలూయా. అంటే యేసయ్య నామము బలమైన దుర్గము. ఆ యేసయ్య నామమును మనం ఏం చేయగలుగుతామట?
నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామమున అంటే యేసయ్య నామముల మీరు దయ్యములను వెళ్ళగొట్టగలుగుతారు, క్రొత్త భాషలు మాట్లాడగలుగుతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు. మరణకరమే ఏది తాగినను అంటే ఎవరైనా తెలియక తాగితే కదా కొన్ని ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ అని ఏదైనా మరణకరమైనది ఇన్ఫెక్షన్స్ తింటుంటే జరగవచ్చు. కానీ ఇక్కడ ఆయన నామములో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయన నామం ఎప్పుడైతే మనం ధరించుకున్నామని మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి ఏ హాని కూడా జరగదు. వారు కొత్త భాషలు మాట్లాడదురు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరం మీద తాగినా అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను పొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. అది ఎవరు చెప్తారు? యేసయ్యనే చెప్తున్నా మాట. నా నామమందు మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను పొందుతారు. అంటే ఆయన నామములో అంత శక్తి ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటారు చాలామంది. అంటే అది వెళ్ళొచ్చు. కొన్ని మళ్ళీ డాక్టర్స్ కూడా ఏమంటారు, ఇది మా వల్ల కాదు, ఇది క్యాన్సరు, ఇది మరణకరమైన రోగము, ఈ రోగానికి మందు లేదు అని చాలామంది అంటారు. కానీ ఎప్పుడైతే యేసు నామంలో మనం వాడతామో, యేసయ్య ఏమన్నాడు, నా నామములందు మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు. హల్లెలూయా. అంటే ఈ నామాన్ని కూడా మనం వాడాలి. యేసయ్య నామాన్ని కూడా మనము ప్రతిరోజు ప్రభా ఇది అసాధ్యం అంటున్నారు డాక్టర్స్, ఇది అసాధ్యమే, ఈ పరిస్థితి అసాధ్యమే. కానీ ఎప్పుడైతే యేసు నామమును మనం వాడతామో, ఆయన నామము అన్ని నామము కన్నా పైనామము, ఆయన నామమును ఎప్పుడైతే మనము వాడతామో, యూజ్ చేస్తామో, అన్ని పరిస్థితులకు వాడాలి. కొన్నిటి కాదు, కొన్నిటి కాకుండా అన్ని పరిస్థితులకు దేవా ఈ పరిస్థితి నీ నామములో మారును గాక, మా అప్పు పోవును గాక, ఈ యొక్క ఆర్థికపరమైన ఇరుకు పోవును గాక, ఈ యొక్క సమస్య నజరేయుడైన యేసు నామములో పోవును గాక అని ఎప్పుడైతే మనము ఆయన నామమును వాడతామో అప్పుడు ఆ నామము పనిచేస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకి ఫోన్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. కాల్ ఆప్షన్ ఉంటుంది, కొంతమంది వాడరు. కాబట్టి మనం అన్నీ వాడాలి. యోహాను సువార్త 14:13-14. జాన్ చాప్టర్ 14 వర్స్ 13-14. యోహాను 14:13-14. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగిననో నేను చేతును. 14 వరకు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడిందంటే యేసయ్య అంటున్నాడు, మీరు నా నామమున ఇప్పటి వరకు ఏం అడగలేదేమో, కానీ ఇప్పుడు నా నామమునందు తండ్రిని మీరు ఏ అడిగినను తండ్రి మీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. మీరు నా నామమున దేని అడుగుతురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. హల్లెలూయా. అంటే దేవుడు మహిమపరచుకోవడానికి ఆయన నామమును బట్టి మనము అడగాలంట. మీరు నా నామమున దేని అడుగుతురో, దేనైనా అడగవచ్చు. దేనైనా అడిగినప్పుడు తండ్రి కుమారుని పరచుటకై, ఇప్పుడు మీకు ఏదైనా ఇచ్చిన అనుకో దేవుడు, అప్పుడు తండ్రి మహిమపరచబడతాడంట. హల్లెలూయా. కుమారుని మహిమపరచాడంట. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. హల్లెలూయా. అంటే కొన్ని అడగడము, కొన్ని అడగకపోవడము, ఇది చేస్తాడా దేవుడు, ఇది డాక్టర్సే అసాధ్యం అంటారు, మరి దేవుడికి అవుతుందా అని కొంతమంది అవిశ్వాసంలో ఉంటారు. చాలామంది ఇది జరుగుతుందా జరగదా, నేను ఇది అడగొచ్చా, ఇది అసాధ్యం అంటున్నారు. ఆ విశ్వాసం కూడా రాదు చాలామందికి. దాని విషయమై మనం ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడు అనే విశ్వాసం రాదు. ఎప్పుడైతే ఇజ్రాయేల్ వారు ఒక ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వారు అక్కడ ఆగిపోయారు. అక్కడ ఆగిపోయి మేము వాళ్ళని ఇక్కడ మోషేతో అంటున్నారు. మోషేనేమంటారు, మోషే నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు, మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చినావా, ఈ ఎర్ర సముద్రం ఉంది కదా అంటే వారికి విశ్వాసం లేదు. విశ్వాసం లేని వారు ఏమంటున్నారు, మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చిరా ఇక్కడికి అంటున్నారు. అయితే ఈ విశ్వాసం ఉన్న వ్యక్తి మోషే ఏం చేస్తుడు, ప్రార్థన చేస్తుండు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తుండు. ఆయన నామములో ప్రతిదీ సాధ్యమే. కానీ మనము కొన్ని పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఎవరు 2 పాయలుగా చేస్తారు, ఇక ఇది అసాధ్యము అని అక్కడ ఆగిపోయి దేవుని వైపే వారు చూడకుండా వారిని వారు చూసుకొని అక్కడ ఆగిపోయారు. కానీ ఎప్పుడైతే దేవుని సామర్థ్యాన్ని మోషే ఎరిగి ఉన్నాడు కాబట్టి
దేవుని నామమును బట్టి ప్రార్థన చేసింది. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. హల్లెలూయా. అంటే మన సమస్యలు ఎంత పెద్దవైనప్పటికీ మనము దేవుడు చేయగలడు. ఆయన నామంలో ఏది అడిగినను, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. హల్లెలూయా. అంటే ఇప్పటివరకు మీరు అడగలేదేమో, ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి ఒక సమయం పెట్టుకోండి. ఈ సంవత్సరంలో మాకు ఆయన నామంలో మాకు ఇది రావాలి, ఇది కావాలి. ఈ నామం ఈ ఆఖరిలోపు, ఈ సంవత్సరం ఆఖరిలోపు మా పరిస్థితి ఆయన నామంలో మారిపోవాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన తండ్రిని మహింపరచుకోవడానికి మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు పరచబడుటకై దానిని చేతును. అంటే మనం ఏదైనా దేవుని గురించి పొందుకుంటే అది ఆయనకు మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆయనకు మహిమ రావాలంటే మనము ఆయన వద్ద నుంచి పొందుకోవాలి. ఈ రోజు నుంచి మనం ఆయన అడిగి ఆయన పొందుకున్నట్లయితే మన పరిస్థితులు మారడము, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. హల్లెలూయా. ఫిలిప్పీలు 2:9-11 వరకు. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 9-11. ఆయన నామమును దేవుడు ఏ విధంగా హెచ్చించాడు. అన్ని నామముల కన్నా, అన్ని పరిస్థితుల కన్నా, అన్ని వస్తువుల కన్నా, అన్నిటికన్నా ఆయన నామము హెచ్చించబడిందంట. ఫిలిప్పీలు 2:9-11 వరకు. చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామములో మొంగునట్లు, చదవండి. ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామంగా ఆయనను అనుగ్రహించాడు. 11 వరకు. హల్లెలూయా. అక్కడ చదివిరా. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అందుచేతను పరలోకమందున వారిలో కానీ, పరలోకం, ఇప్పుడు పరలోకంకి వెళ్తే ఎవరి నామం పెద్దది? యేసు నామం. హల్లెలూయా. భూమి కిందికి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న వారిలో కానీ, ఇక్కడ భూమి మీద కూడా ఎవరి నామము? హెచ్చయ నామము. భూమి క్రింద ఏముంటుంది? పాతాళము, నరకము. నరకంలో పోయి అడిగితే ఎవరి నామం పెద్దది? యేసు నామం. భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. హల్లెలూయా. అంటే అధికముగా అన్ని నామముల కన్నా పైనామంగా ఆయన నామమును చేసినాడంట. దయ్యములు కూడా ఆయన నామమునకు వణుకుతాయంట. హల్లెలూయా. ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఇప్పుడు స్కూల్లో అయినా ఎక్కడైనా, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులో ఉంటారు కదా, ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్, కానిస్టేబుల్, తర్వాత ఎస్ఐ, తర్వాత సిఐ, తర్వాత ఐఏఎస్, అట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, తెలుసు కదా. అట్లా అంటే దేవుడు అన్ని నామముల కన్నా పరిణామముగా దేవుడు చేశాడంట. హల్లెలూయా. ఇప్పుడు మన దేశంలో పెద్ద పొజిషన్ ఎవరిది? సీఎం రాష్ట్రానికి, మరి మన దేశానికి పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా పెద్దనో దేశానికి, ఆ విధంగా భూమికి, ఆకాశానికి, నరకానికి, అన్నిటికీ ఎవరి నామం పెద్దదట? యేసయ్య నామం. హల్లెలూయా. అంటే నువ్వు భయపడతావా? కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని కళలు వచ్చినప్పుడు, అపవాది ఏమైనా చేసినప్పుడు, కళలు కానీ ఏమైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? భయపడతాం. అంటే నీకు తెలిసి ఉండాలి, అపవాది కన్నా కూడా పెద్ద నామం ఎవరిది? యేసయ్య నామం. హల్లెలూయా. అంటే ఆ సమస్య కన్నా పెద్ద నామం నీకు తెలుసు కాబట్టి నీవు భయపడదు. చిన్న చిన్న వాటికి దేనికి మనము భయపడదు. ఎందుకంటే ఆయన నామమును మనము ధరించుకున్నాం. హల్లెలూయా. ఆయన నామమును మనం ఎరిగి ఉన్నాం. అపోస్తుల కార్యములు 4:12. అయితే ఈ నామం ఎరిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, యేసయ్యతో తిరిగిన వ్యక్తి.
పేతురు ఏం చేసినంటే ఆయన నామం తెలిసినవాడు కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేసిండు. అపోస్తులు 4:12, యాక్ట్స్ 4:12. మరి ఎవరి వలన రక్షణ కలదు? ఈ నామముని మనము రక్షణ పొందలేనని కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడని మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. హల్లెలూయా. ఇక్కడ మరి ఎవని వలనను రక్షణ కలుగదు. హల్లెలూయా. అంటే నీ కొరకు రక్షణ కలగాలంటే నీ కొరకు రక్తం చిందించింది ఎవరు? యేసయ్య. అంటే నీకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన నామంలో మాత్రమే, ఆయన నామమును అంగీకరించడం ద్వారానే. ఎందుకంటే ఆయన మన కొరకు రక్తము కార్చి మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా ఆ సిలువలో ఆయన చనిపోయాడు. కాబట్టి యేసు ప్రభు వారి నామం మాత్రమే. మరి ఎవరి వలన రక్షణ కలుగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. హల్లెలూయా. అంటే యేసు నామములో తప్ప వేరే నామములో మన పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం అలాంటిది. ఎందుకు అని అడుగుతారు చాలా మంది. ఆయన కాకపోతే మరి ఇక్కడ మార్గం లేదా అని అంటారు. కానీ ఆయన చేసిన త్యాగము, ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తంగా మన పాపముల నిమిత్తమై మన కొరకు ఆయన ఏం చేశాడంటే సిలువలో బలి అయ్యాడు. సిలువలో ఆయన చేసిన త్యాగం ద్వారా, ఆయన చేసిన త్యాగం ఎవరైనా చేశారా లోకంలో? ఎవరు చేయలే. ఎవరు మన కొరకు చనిపోలే. ఎవరు మన కొరకు కొరడాలు దెబ్బలు తినలేదు. మన కొరకు ముళ్ళ కిరీటము, మన కొరకు ఆ సిలువను భరించిన వారు ఎవరు లేరు. ఒక యేసు మాత్రమే, యేసయ్య మాత్రమే మన కొరకు ఆ సిలువలో చనిపోయాడు. కాబట్టి ఆయన నామమును మాత్రమే మనకు రక్షణ కలిగి ఉన్నాయంట. హల్లెలూయా. యోహాను సువార్త 16:23-24. 16 John 16:23-24. మీరు ఇంకా నన్ను అడగతలేరు అంటున్నాడు దేవుడు. ఇంకా అడగలేదు ఇప్పటి వరకు, మీరు ఇప్పుడైనా అడుగురి జరా అని అడుగుతున్నాడు. యోహాను సువార్త 16:23. అడగలేరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. అంటే ఇక్కడ నన్ను ఇప్పటి వరకు ఏమీ అడగలేదు అంటున్నాడు దేవుడు. నన్ను ఇప్పటి వరకు మీరు ఏం అడగలేదు కాబట్టి మీరు తండ్రిని నా పేరట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే నిశ్చయముగా నువ్వేమన్నా అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా, ఇప్పటి వరకు అయితే మీరు ఏం అడగలేదు, మీరేం పొందుకోలేదు కాబట్టి ఈ రోజు నుంచి మీరు అడగాలంటున్నాడు. ఈ రోజు నుంచి తండ్రిని మీరు అడగాలి. యేసు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి అని ప్రార్థన చేస్తాం ఫస్ట్, తర్వాత యేసు నామములో అంటాం. ఎందుకంటే యేసు నామములో ఏది అడిగినను తండ్రి ఇస్తాడు, చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితముగా 24 వచనం, ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నంటే మీరు ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అంటే ఇది మొదలుకొని మీరు ఇంతవరకు అడగలేదేమో, గొప్ప అడగలేదేమో, కొన్ని అడిగారు. మీకు సామర్థ్యం లేని వాటి గురించి అడిగిరా ఎప్పుడన్నా? నాకు పెద్ద ఇల్లు, మ్యాన్షను, మీ అనేకులకు ఆశీర్వాదకరంగా 1000 మందికి పెట్టాలి, ఇలాంటి ఉద్దేశాలు, ఇలాంటి తలంపులు ఉన్నాయా? లేవు. కానీ ఇప్పుడైతే దేవుడు అంటున్నాడు ఇంతవరకు మీరు ఏం అడగలేదు, కానీ ఈ రోజు నుంచి మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. హల్లెలూయా. అడుగుడి మీకు దొరుకును అంటే మీరు అడిగితే మీకు ఏం దొరుకుతుందా? దొరకదా? దొరుకుతుంది ఖచ్చితంగా, నిశ్చయముగా. నా నామములో మీరు ఏది అడిగినను తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అని నిశ్చయముగా అని చెప్తున్నాడు. నిశ్చయముగా మీ సంతోషం పరిపూర్ణమగడానికి. ఇప్పుడు తల్లి కుమారుడు పిల్లలు ఏం చేస్తారు? తండ్రి ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటారు.
చాక్లెట్ ఏమైనా కావాలంటే నాకు ఇవ్వాలని వాళ్ళు సంతోషం అవ్వడానికి ఆ చాక్లెట్ ఇస్తే వాళ్ళు సంతోషపడతారు, ఎంతో సంతోషిస్తారు. అంటే మీ సంతోషము పరిపూర్ణమగు వరకు మీరు అడుగుడి, హల్లెలూయా, అప్పుడు మీకు దొరుకుతుందంట. అంటే సంతోషించే వరకు, మీరు ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందుకునే వరకు మీరు అడగాలంటాడు. అడిగితే అప్పుడు మీరు సంతోషిస్తారు, అది దేవునికి సంతోషం. హల్లెలూయా. కొలొస్సీలకు రాసిన పత్రిక కొలొసియన్స్ 3:17 3:17. కొలొస్సీలకు రాసిన పత్రిక 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. హల్లెలూయా. అంటే మీరు ఏది చేసినప్పటికీ, ఏదైనా కార్యం చేస్తున్నప్పటికీ ప్రతిదీ ఆయన నామములో ద్వారానే చేయమంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నామం కిందనే అన్నీ ఉన్నాయి. ఏదైనా సరే, ఈ దేశమైనా, ఆకాశమైనా, భూమి అయినా, సముద్రంలో అయినా, పాతాళమైన అన్నీ కూడా ఎవరి కింద ఉన్నాయి? ఆయన నామం కింద ఉన్నాయి. కాబట్టి ఆయన నామం ద్వారానే మనం ఏది చేసినప్పటికీ ఆయన నామం ద్వారానే చేయాలంట. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. హల్లెలూయా. అంటే ఆయన నామము, ఎప్పుడైతే ఆయన నామమును మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామో, ఎత్తిపట్టి ఈ కార్యంలో చేస్తుంటామో, అవన్నిటికీ దేవుని నామము, ఆయన కవచం అనేది తోడుగా ఉంటుందంట. హల్లెలూయా. మొదటిగా మనం చదువుకున్నట్లు ఆయన నామము బలమైన దుర్గము. ఆయన నామం బలమైన దుర్గం కాబట్టి ఎప్పుడైతే ఆయన నామమును మనము ఉచ్చరిస్తామో, ఎప్పుడైతే ఆయన నామమును మనము పలుకుతామో, ఆయన నామములో శక్తి ఉంది. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2:38. ఇంకొక 2 వచనాలు ఉన్నాయి అంతే. అపోస్తులు 2:38. ఇక్కడ పేతురు యేసయ్య నామంని వాడుకుంటాడు, యేసయ్య నామం ద్వారా కార్యాలు జరిగిస్తాడు. అపోస్తుల కార్యములు 2:38. యాక్ట్స్ 2:38. పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ వరము కూడా మనకి రావాలంటే ఆయన పేరులో బాప్తిజం పొందుకోమంటున్నాడు. ఆయన పేరుని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వస్తుందంట. పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన దేవుడు మనలోకి వచ్చి నివసించేటట్టు ఆయన నామమును మనకిచ్చినాడు. హల్లెలూయా. మార్కు సువార్త 16:17. మార్క్ 16, 17, 18. మార్క్ చాప్టర్ 16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, ఆ. నమ్మని వానికి ఇది అయిపోయింది, చదివినాం మనం. విధింపబడును. అపోస్తుల కార్యం చదువు. ఇది ఇందాక చదివినాక ఆయన నామమునందు దయ్యములను వెళ్ళగొట్టుడు. అపోస్తుల కార్యములు 3:1-26. అపోస్తుల కార్యం 3:1-26. అపోస్తుల కార్యం 3:1 చదువుతున్నాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు 3:1. వారిని శృంగారం అన్న దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు
బలము పొందెను. వాడు హల్లెలూయా. దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? యేసయ్య నామంలో పేతురు ఏం చెప్తుండు? పుట్టుకతో కుంటివాడైన ఒక వ్యక్తి శృంగారము అనే దేవాలయం వద్ద భిక్షం అడుకుంటున్నాడు. అయితే ఈ యొక్క యోహాను పేతురు దేవాలయంలోకి వెళ్తున్నారంట. మార్నింగ్ 3 గంటలకే, పొద్దున 3 గంటలకే వారు వెళ్తున్నారంట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి దేవాలయంలోకి వెళ్తున్నారు. అయితే ఈ భిక్షవాడు ఆ 3 గంటలకే అక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే అప్పుడు అందరూ వస్తారు కాబట్టి అతనికి ఈ తలంపు లేదు. అంటే నేను బాగుపడతానా, నేను కుంటివాడిని కదా, నేను బాగుపడతానా అనే ఉద్దేశం లేదు. అయినప్పటికీ ఈ యొక్క పేతురు యేసు నామములో లేచి నడు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు నామమును వాడుకుండో అప్పుడు ఆ ఒక వ్యక్తి ఆయన పుట్టినప్పటి నుంచి కుంటివాడంట. ఎవరో ఒకరు మోసుకొని వచ్చేవారు. అయినప్పటికీ యేసునామును ఎప్పుడైతే వారు వాడారో, యేసునాములో నీవు లేచి నడు అన్నప్పుడు ప్రతి వ్యాధి కానీ ప్రతి సమస్య కానీ ఆయన నామునకు వంగుతుంది. హల్లెలూయా. ప్రతి సమస్య కూడా ఆయన నామునకు వంగాల్సిందే అంట. అందుకే ఆయన నామును అన్ని నాముల కన్నా పైనాముగా దేవుడు చేస్తున్నాడు. ఆఖరి వచనము యోహాను 3:16-20 వరకు. యోహాను 3 జాన్ చాప్టర్ 3:16-20. యోహాను 3:16-20. లోకమును ఎంతో ప్రేమించాను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. 16వ వచనం సుమారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే ఆయన నామం అందరు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన రక్షణ అనుగ్రహించినాడు. హల్లెలూయా. అంటే ఆయన నామము ఈరోజు దేవుడు మనల్ని ఆయన నామమును ఏ విధంగా మనము ప్రార్థన చేయాలి, ఆయన నామం ద్వారా ఏదైతే అడగాలో, ఏదైతే ఆయన నామంలో మీరు ఇంతవరకు ఏదైతే అడగలేదో ఆయన నామము అన్ని నామము కన్నా పైనామము. పేతురు ఆ నామమును వాడుకోండు. అదేవిధంగా మనం కూడా ఆయన నామాన్ని వాడాలి. ఆయన నామాన్ని ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు దేవా నీ నామను బట్టి నాకు సహాయం చేయండి, చదువుకోవాలి, అడగాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్లయితే అందరూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయు దేవా, అవునయ్యా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నామము ఎంతో పెద్ద నామం ప్రభా, ఎంతో అత్యున్నతమైన నామం ప్రభా. మీ నామము కన్నా పైనామము ఏ నామము లేదు. ఏ రక్షణయు నీ నామము తప్ప ఏ రక్షణ రాదన్నావు ప్రభా. అవునయ్యా మీ నామములు బట్టియే మాకు రక్షణ కలిగి ఉన్నది ప్రభా. భూమి మీద అయినను ఆకాశమైనను భూమి కింద అయినను నీ నామము తప్ప వేరే నామమునకు మహిమ కలగడానికి వీల్లేదు ప్రభా. అవునయ్యా మీ నామమే అత్యున్నత నామము. మీ నామమును ధరించుకుంటకు మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది వరకు మీరు ఏది నా నామములో అడగలేదు, కానీ మీ సంతోషము పరిపూర్ణమగడానికి ఇది మొదలుకొని నా నామును బట్టి మీరు అడుగుడే అన్నావు ప్రభా. ఈ రోజు నుంచి మేము అడుగుచున్నాం ప్రభా. అవునయ్యా మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ నామమును బట్టి మంచి అవునయ్యా అక్కరతన్నింటిలో తీర్చండి ప్రభా. మీకు ఎవరైతే అస్వస్థతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, వారందరినీ నామును బట్టి ముట్టి స్వస్థపరచండి. ఈ కాలంలో ఉన్న ప్రతి ఒక్క రోజు ప్రార్థిస్తున్నాం ప్రభా. వీరందరినీ కూడా స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఇంకెవరైతే ఇరుకులలో, అప్పులలో, అవునా ఇంకా వ్యసనములతో బాధపడుతున్నారో ప్రభా, తాగుడనే వ్యసనములతో, డ్రగ్స్తో, అవునయ్యా యవనస్తుల మీద నీ ఆత్మను కుమ్మరించండి. మీ నామమును బట్టి ఈ కాలాన్ని విడిపించండి. ఇంకా అనారోగ్యం నుంచి విడుదల ఇచ్చండి. ఇంకా అస్వస్థత ఏదైతే ప్రాబ్లమ్స్తో ఉన్నారో ప్రభా, అన్ని సమస్యల నుండి, అన్ని సమస్యల కన్నా మీ నామము పెద్ద నామము కాబట్టి
అన్ని నామాల కన్నా పైనామము అవునయ్యా మీ నామను ప్రతి ఒక్కరిని విడిపించండి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని అవునయ్యా స్వస్థపరచండి, విడిపించండి, వారి అక్కడితో తీర్చండి. వారు ఏదైతే అడుగుతున్నారో ఏదైతే నీ నామంలో బట్టి వారి సంతోషం పరిపూర్ణమగు ఈ సంవత్సరం లోపు అవునయ్యా ఈ సంవత్సరం ఆఖరు లోపు వారి సంతోషం పరిపూర్ణమగి గొప్ప సాక్ష్యాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవునయ్యా అన్నింటిలో మీరు తోడై ఉండండి, పిల్లల విషయంలో మీరు కార్యములు జరిగించండి, అద్భుతాలు చేయండి, అన్ని రంగాల్లో మీరు ఆశీర్వదించుమని అది యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.